రామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కదా, దానికి వెళ్ళను అని చెప్పేశారు. అయితే ఇప్పుడు అంటే 11 మంది ఈ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకుంటే అనర్హత వేటు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఛాన్సెస్ టీడీపీ వాళ్ళు తీసుకునే అవకాశం కనిపిస్తుందా సార్? యాక్చువల్గా ఇప్పుడు జగన్ అసెంబ్లీని బాయ్కాట్ చేయడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. జగన్ సమర్థన ఏంటంటే మాకు మైకీర్ కాబట్టి మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించట్లేదు. ఎందుకంటే ప్రతిపక్షం మేము పార్టీ ఒకటే, మాకు ఎన్ని వచ్చాయనే సీట్లు పక్కన పెడితే మేమే కదా ప్రతిపక్షం అనేది జగన్ ఆర్గ్యుమెంటు. తెలుగుదేశం కూటమి ఆర్గ్యుమెంట్ ఏంటంటే 10% సీట్లు ఉండాలి, మీకు రాలేదు 18 ఉండాలి, 18 ఉంటే మేము ఇచ్చిండేవాళ్ళు, 18 లేదు కాబట్టి ఎలా ఇస్తాం అనేది. దీని మీద జగన్ కూడా కోర్టుకి వెళ్ళాడు. కోర్టు ఏమో ఇంతవరకు తేల్చలేదు. కాబట్టి ప్రతిపక్షంగా లేనప్పుడు ఏం చేస్తారు, అందరు ఎమ్మెల్యేలకు ఎంత ఇస్తారు, జగన్కి కూడా అంతే ఇస్తారు. ఎక్కువేం ఇయ్యరు కదా. అందరు ఎమ్మెల్యేలకు ఒక టాపిక్ మీద 2 నిమిషాలు ఇస్తే జగన్కి కూడా 2 మినిట్సే ఇస్తారు. కాబట్టి ఆ 2 మినిట్స్లో నేనేం మాట్లాడగలను, ఆ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడగలరు. ప్రతిపక్షం అయితే మాకు కొంత టైం ఉంటుంది, ప్రజల సమస్యల మీద మేము మాట్లాడగలుగుతాం. ఇప్పుడు అది లేకుండా ఇది చేస్తారనేది జగన్ చెప్తున్న కారణం. అయితే నిజానికి చాలామందికి నాలాంటి వాళ్ళకి కూడా డౌట్ వచ్చేది ఏంటంటే, సరే ప్రతిపక్షం లేదు, నువ్వు ఒక ఎమ్మెల్యే అంటే నీ నియోజకవర్గాన్ని నువ్వు బాధ్యత వహించాలి. అలాగే మిగతా ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 40% ఓట్ షేర్ వచ్చింది. ఆ 2 నిమిషాల్లోనే మాట్లాడడానికి ట్రై చేయండి. ట్రై చేసి ఒకవేళ మీరు అక్కడ కుదరనప్పుడు బయటకు వచ్చేప్పుడు మాట్లాడండి. అసలు మేము ట్రై చేయము, మాకు ఇస్తే మైకి ఇంతసేపు ఇవ్వండి, లేకపోతే మేము రామనేది ఇది ఎక్కడ ధోరణి. సో ఒక జగన్ రాష్ట్ర ఒక పొలిటికల్ పార్టీలో ఒక పార్టీకి అధ్యక్షుడు అనేది పక్కన పెడితే బేసిక్గా ఒక ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే నీ నియోజకవర్గ సమస్యలు నువ్వు మాట్లాడాలి కదా. అట్లాగే మిగతా 10 మంది కూడా వాళ్ళ నియోజకవర్గ సమస్యలు మాట్లాడాలి కదా. అందుకనే కదా మిమ్మల్ని గెలిపించింది ప్రధానంగా. అది చేయకుండా ఎస్కేప్ చేయడం కరెక్ట్ కాదనేది చాలామంది అంటున్నారు. షర్మిల కూడా మీరు అట్లాంటప్పుడు రిజైన్ చేయండి, మీరెందుకు మరి అసెంబ్లీకి వెళ్లకుండా మీరేం సాధిస్తారు అని ఆమె కూడా గట్టిగానే మాట్లాడింది. సో జగన్ మీద అన్ని వైపుల నుంచి ఈ విషయంలో విమర్శలు అయితే వస్తున్నాయి. తను సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు. దీనివల్ల కూటమికే లాభం, కూటమి మేము మైక్ ఇస్తాం రమ్మంటున్నారు. ఆయన అయ్యన్న పాత్రుడు స్పీకర్ కూడా మీకు మైక్ ఇస్తాం, మాట్లాడే ఛాన్స్ ఇస్తాం రండి, ఎందుకంటే అధికార పక్షం కాకుండా ఉండేది మీరే కాబట్టి మీకు మేము ఇస్తామని అంటున్నా కూడా జగన్ వెళ్ళట్లేదంటే జగన్ భయపడుతున్నాడు అని. జగన్ దేనికి భయపడుతున్నాడు అంటే, జగన్కి తెలుసు తను అసెంబ్లీకి వెళ్తే తనని అవమానిస్తారు, తనని హేళనగా మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది అనేది. 164 మంది ఉన్నారు, వీళ్ళు 11 మంది. కాబట్టి ఖచ్చితంగా అవమానిస్తారనేది జగన్కు ఉండే భయం. ఆ భయంలో వాస్తవం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా అవమానిస్తారు వాళ్ళు. ఎందుకంటే జగన్ అవమానించలేదా తెలుగుదేశం వాళ్ళని, జగన్ నీచంగా మాట్లాడలేదా, జగన్ పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబుని లోకేష్ని వాళ్ళందరూ నీచంగా మాట్లాడలేదా. ఖచ్చితంగా అవన్నీ జరుగుతాయి రేపు. కాబట్టి జగన్ కూడా వాళ్ళు గమ్మున ఉంటారు. ఇటు రఘురామకృష్ణరాజు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అనిత ఉంది, లోకేష్ ఉన్నాడు, చాలామంది అక్కడ ఉన్నారు రెడీగా. ఇంకా సాక్షాత్ అయ్యన్న పాత్రుడే ఒకప్పుడు జగన్ని సైకోని ఇంకొకటి అని తిట్టిన వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా ఈ భయాలు అయితే జగన్కు ఉంటాయి. కానీ దీన్ని ఎదుర్కొని అవమానాలకు గురయ్యి బయటకు వస్తే జగన్కు కూడా సింపతి వస్తుంది. మన సమస్యల కోసం ఆయన ట్రై చేస్తుంటే తను అవమానిస్తున్నారనే ఫీలింగ్ జనాల్లో వస్తుంది. ఆ ఛాన్స్ ఇప్పుడు లేదు కదా జగన్కి. ఇది జగన్ స్వయంకృత అపరాధం. ఇప్పుడు జగన్ మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏమంటే జగన్ ఇంతకుముందు ఎట్లాగైతే పార్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, నాయకులకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఐపాక్ టీమును పెట్టుకొని, కొంతమంది కోటరీని అడ్వైజర్ల పేరుతో కోటరీని పెట్టుకొని తను మొండిగా తన అభిప్రాయమే కరెక్ట్ అన్నట్టుగా వెళ్ళిపోయాడు. అదే పద్ధతి ఇప్పుడు కూడా ఉంది. మామూలుగా రీజనల్ పార్టీలో నాయకుడే సుప్రీం అయినప్పటికీ దాంట్లో కూడా వివిధ కమిటీలు ఉంటాయి, పాలిట్ బ్యూరో ఉంటుంది. ఇవన్నీ ఏమీ నిర్మాణాలు లేకుండా ఉన్నా కూడా వాటిని ఏమి జగన్ పట్టించుకోకుండా ఓడిపోయి దారుణంగా ఓటమిచ్చినాక కూడా గుణపాఠాలు నేర్చుకోవట్లేదు. మళ్ళీ సేమ్ కోటరీనే ఉంది, సేమ్ బ్యాచ్తోనే తిరుగుతున్నాడు.
ఎక్కువగా బెంగళూరు వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ప్రతి ఇష్యూ మీద చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారు పార్టీలో, వాళ్ళతో చర్చించవచ్చు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవచ్చు. అవేమి చేయట్లేదు, ఏదో మొక్కుబడిగా చేస్తున్నాడు తప్ప ఏం చేయట్లేదు. ఆల్రెడీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు తూర్పు వెస్ట్ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎన్నికలను బాయ్కాట్ చేశారు. అట్లాగే పాత గుంటూరు కృష్ణా జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎన్నికలను బాయ్కాట్ చేశారు. ఓన్లీ విజయనగరంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి వెలమ సామాజిక వర్గానికి చెందిన చిన్నప్పల నాయుడిని అక్కడ పోటీకి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అంటే క్లియర్గా జగన్ ఇప్పటికీ ఒంటెద్దు పొగడుతో నిర్ణయాలు తీసుకుంది. దీనివల్ల ఇప్పుడు లేటెస్ట్గా ఒక పరిణామం గురించి మాట్లాడుతున్నారు. అదేంటంటే వీళ్ళు కంప్లీట్గా అసెంబ్లీ సెషన్లకి బాయ్కాట్ చేస్తే, గైర్హాజరైతే స్పీకర్కి వాళ్ళ మీద చర్య తీసుకునే అవకాశం ఉంది. స్పీకర్ షోకాజ్ నోటీస్ పంపిస్తాడు. సరైన సమాధానం అంటే హెల్త్ గ్రౌండ్ ఇంకోటో సరైన సమాధానం ఇవ్వకపోతే వీళ్ళ మీద అనర్హత వేటు వేసే అవకాశం స్పీకర్కి ఉంటుంది. అట్లా కానీ వేస్తే అది ఇబ్బంది జగన్కి. ఎమ్మెల్యేలు కూడా దీని పట్ల అసంతృప్తిగా ఉన్నారు జగన్ పట్ల. ఇటువంటి నిర్ణయం మమ్మల్ని కన్సల్ట్ చేసి మా ఆమోదంతో కాకుండా ఈయన ఒంటెత్తు పొగడుతో డిక్లేర్ చేసేసాడు. ఆ కారణం కూడా కన్విన్సింగ్గా లేదు. మాకు మైకీర్ అనే ఒక కారణం తప్ప ఇంకేమీ లేదు. సో మైకీకపోతే అసెంబ్లీకి పోకూడదా అనేది వాళ్ళకు కూడా ఉంది. అవమానాలు వస్తే ఎదుర్కొందాం. మనం రాజకీయాల్లో రాజకీయాల్లో ఉన్నప్పుడు, పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు అన్నీ మనకు అనుకూలంగానే ఉండవు. అవమానాలు వస్తాయి, ఎదుర్కోవాలి. చంద్రబాబు కూడా అవన్నీ ఎదుర్కొని బయటకు వెళ్ళిపోయాడు. 2.5 సంవత్సరం చంద్రబాబు కూడా అసెంబ్లీకి రాలేదు. అంతకుముందు జగన్ కూడా అదే పని చేశారు. అదే పని ఇప్పుడు కూడా చేయొచ్చు. అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ అవమానాలు ఫేస్ చేసుకొని అది ప్రజలకు అర్థం చేయించి, చూడు నేను ప్రజల సమస్యల మీద మాట్లాడుతుంటే నన్ను ఇంత ఘోరంగా అవమానిస్తున్నారు, ప్రజల సమస్యల మీద వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, ఇలాంటి అసెంబ్లీలకి ఎందుకు వెళ్ళాలనేది ప్రజల్లో పెట్టి చర్చను లేపి అప్పుడు బయటకు వస్తే జగన్కి మైలేజ్ వస్తుంది. కానీ ఇప్పుడు ముందుగానే అదేదో యుద్ధం చేయకముందే ఆయుధాలని పక్కన పడేసినట్టుగా జగన్ పడేశాడు. సో ఒక మంచి ఆపర్చునిటీని జగన్ వదులుకున్నాడు. జగన్లో ఎటువంటి డ్రాస్టిక్ చేంజ్ లేదు. గతంలో ఎలా ప్రవర్తిస్తున్నాడు అలాగే ఉన్నాడు. బెంగళూరు వెళ్ళిపోతున్నాడు, ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు, ఎక్కువ మందిని కన్సల్ట్ చేసి నిర్ణయాలు తీసుకోవట్లేదు అనేది అతని మీద ఉన్న విమర్శ. మరి ఇప్పుడు అనర్హత వేటు పడుతుందా? పడితే మరి 11 ఎమ్మెల్యేలు జగన్తో ఇంక్లూడ్ 11 మంది ఎమ్మెల్యేలు మీద అనర్హత పడితే పరిస్థితి ఏంటి? దీనికి జగన్ ఇవన్నీ జగన్కి తెలీదా? జగన్కి కూడా తెలుసు కదా. మరి జగన్ ప్లాన్ ఏంటి? అతని దగ్గర ఏం ప్లాన్ ఉంది? ఇవన్నీ ఇవాళ చర్చనీయాంశంగా మారాయి. ఏదేమైనా జగన్ అనేక ఫ్రంట్లలో చూసినప్పుడు కష్టాల్లో ఉన్నట్టు కనబడుతుంది. ఒక పక్క ఇంట్లో ప్రాబ్లమ్స్, షర్మిలా విజయమ్మ జగన్కి యాంటీకి అవ్వడం. ఎప్పుడైతే విజయమ్మ జగన్కి యాంటీగా లెటర్ రాసిందో అప్పటి నుంచి జగన్కి అంతకుముందు ఉన్న కొంతగా